టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్మెంట్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ 2026 సీజన్ లో ఆటగాళ్ల గాయాల పట్ల సిఎస్కే యాజమాన్యం వ్యవహరిస్తున్న తీరును ఆయన తప్పుబట్టారు. ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన పోరులో యువ సంచలనం ఆయుష్ మాత్రే మోకాలికి భారీ కట్టుతో బ్యాటింగ్ కు రావటం అండ్ పరుగు తీయడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతూ కుంటుతున్న అతన్ని మైదానంలోనే కొనసాగించడంపై అశ్విన్ మండిపడ్డారు. ఇది కేవలం కండరాలు పట్టేయటం కాదని స్పష్టంగా కనిపిస్తున్న గాయమని ఆయన పేర్కొన్నారు. అంతలా ఇబ్బంది పడుతున్న క్రీడాకారుణ్ణి రిటైర్డ్ హట్ గా వెనక్కి పిలవాల్సింది పోయి కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ పరుగు కోసం పిలవటం బాధ్యతారాహిత్యమని విమర్శించారు. మాత్రే వంటి ప్రతిభావంతుడైన ఆటగాడి కెరీర్ తో ఇలా ఆటలాడుకోవటం షాకింగ్ గా ఉందని, కామెంటరీ బాక్స్ లో ఉన్నవారంతా ఈ దృశ్యాలను చూసి నివ్వెరపోయారని అశ్విన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక అంతేకాకుండా సిఎస్కే లో గాయాల నిర్వహణ చెత్తగా ఉందనటానికి దీపక్ చాహర్ ఉదాహరణ అని అశ్విన్ ఎత్తి చూపారు. గత కొన్ని సీజన్లలో చాహర్ సిఎస్కే తరపున ఆడిన మ్యాచ్ల కంటే ముంబై ఇండియన్స్ వంటి ఇతర జట్లలో ఉన్నప్పుడు ఎక్కువ మ్యాచ్లు ఆడటాన్ని ఆయన గుర్తు చేశారు. అయితే ఆటగాళ్లు బజార్లో దొరికే వస్తువులు కాదని, వారిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఫ్రాంచైజీపై ఉంటుందని ఆయన హితవు పలికారు. ఇక రాజస్థాన్ రాయల్స్ తన మోకాలి గాయాన్ని ఏడాది పొడవునా ఎలా పర్యవేక్షిస్తుందో వివరిస్తూ చెన్నై తన పాత పద్ధతులను మార్చుకోవాలని సూచించారు. ప్రతి ఏటా కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడుతుంటే జట్టు స్థిరత్వం దెబ్బతింటుందని, సీజన్ ప్రారంభానికి ముందే పటిష్టమైన వైద్య పర్యవేక్షణ ఉండాలని అశ్విన్ హెచ్చరించారు. ఒక స్టార్ ప్లేయర్ ను ఇంత నిర్లక్ష్యంగా హ్యాండిల్ చేయటం వల్ల భారత క్రికెట్ కు కూడా నష్టమేనని ఆయన తన అభిప్రాయాన్ని స్పష్టంగా వ్యక్తం చేశారు.